దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారు? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం దేవుడు మీకు ఇస్తున్న చక్కటి అవకాశం. ఎంతమంది దేవుని బిడ్డలుగా మీ జీవితాలని ప్రభుకి సమర్పిస్తున్నారు, ఆయన వైపు చూస్తున్నారు. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మానకండి. రెండవదిగా ఎంతమంది జీవితాలు దేవునికి స్థానం ఇవ్వండి. మరి 5 to 6 మీకోసం. ఈరోజు సండే ఎక్కడికి వెళ్ళాలని అందరం మందిరంలో దేవుని ఆరాధించాలి. మనందరము నేను నా ఇంటి వారును అంటాడు యెహోషువ. నా ఇల్లంతా దేవునితో. అంటే మనకి ఎన్ని పనులున్నా, ఎక్కడ మనం ఈవెన్ మందిరంలో వర్క్ చేసినా, మనం అందరం ఆదివారం మందిరంలో నా కుటుంబం అంతా నా ప్రభువుని ఆరాధించాలి. అందుకే మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆ తర్వాత అదనంగా దేవుని వాక్యం వినండి లైవ్లో. కాబట్టి మీరు కూడా మన సంఘం అంతా కుటుంబాలన్నీ మందిరానికి రావాలి, దేవుని స్తుతించాలి. ఈరోజు ఏదైనా కష్టంలో బాధలు ఉన్నారా? ఎంతకాలం ఈ ప్రార్థనలు? నాకు కూడా అనిపిస్తుందండి మీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభా ఒక ఎండ్ అనేది ఉంది, నా సమస్యకు ఒక అంతం అనేది ఉంది, నా కుటుంబానికి ఒక అద్భుతం ఉంది, నా ఇల్లు బాగుపడదు. ఎందుకు? ఎవరు చెప్పారు నీకు? నీ ఇల్లు బాగుపడడానికి దేవుడు రక్తం కార్చి ప్రాణం పెట్టి జీవం ఇచ్చి నిన్ను నరక నుండి తప్పించడానికి, పరలోకం చేర్చడానికి, 2 ఆత్మీకంగా బలపరచడానికి, 3 అన్ని విధాలుగా నీకు సహాయం చేయడానికి. నువ్వు కష్టపడడానికి, నేను కష్టపడడానికి అంటే కష్టపడతాం కొంత మట్టుకు. ప్రభు కృపే మనకి. కాబట్టి ధైర్యంగా ఉండండి. రక్షణ లేని బిడ్డలు ఇంకా యేసు రక్షకుడు దేవుడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఓ మాట చదువుతాను ఈరోజు నేను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఇలాగ జరుగు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా ఆలకించేదను. అంటే దేవుడు అంటే వేడుకొనక మునుపే ఉత్తరం ఇస్తాడంట. అంటే మనం ఒకసారి ఆలోచించాలి. కొన్ని మనం అడిగినవి చేశాడు, అడగకుండా ఎన్ని చేశాడండి. సరే ఇదే అడుగుకుందాం. మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. అడిగితే పెట్టాడా? సరే మీరు ఆలోచించండి. అడిగితే పెట్టాడా? అడగకుండా పెట్టాడా? ఆయనే పెట్టాడు నీకోసం, నా కోసం. ఎంత ప్రేమ అండి. వారు వేడు కొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదని, వారి మనవి చేయించుండగా ఆలకించదు. అడగని వాటికి, అడిగిన వాటికి నేను ఉత్తరం ఇచ్చేదని, నేను ఈరోజు జవాబిస్తాను అంటున్నాడు. నువ్వు అడగని వాటికి, అడిగిన వాటికి నీకు నేను అనుగ్రహించదని ఈరోజు వాగ్దానం. నువ్వు అడగని వాటికి, అడిగిన వాటికి. అసలు మనం అనుకుంటాం కదా, ఏం అడగలేదండి, నేను అసలు ఇట్లా అయిద్దని అనుకోలేదండి. చాలా అది కారణం దేవుడే. మనం అడిగేది కొంత అయితే ఆయన ఇచ్చేది మరింత. ప్రాణమే పెట్టిన దేవుడు, రక్తమే కార్చిన దేవుడు. నువ్వు రోగ వ్యాధి బాధ చింత కోర్టు కేసులు ఒత్తిళ్ళు ఇవన్నిట్లో కూరుకుపోయి ఉంటే సాయం చేయడా? అమ్మ అని అడిగితే అమ్మ పెడుతుంది. అడక్కపోయినా అమ్మని అడక్కపోతే అడిగితే చూడండి. ఈరోజు నువ్వు అడిగినా దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం. ధైర్యంగా ఉండండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఆదివారం బెల్లంపల్లి 3 ఆరాధనలు 7 నుంచి 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30. అంతేకా కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో హయత్ నగర్ హైదరాబాద్లో చక్కగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇవే 4 ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ మాట విన్నారు, నీ వాక్యం విన్నారు. రక్షణ లేని వారికి రక్షణ ఏంటి, మారు మనసు ఏంటి, పాప క్షమాపణ ఏంటి, నానావిధ రోగ వ్యాధి చింత బాధ ఇరుకులు ఇబ్బందులు పోరాటాలు, ఉద్యోగులేమి, గర్భఫలం లేని స్థితి, కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, వారి స్వాస్థ్యాన్ని ఎవరు తీసుకోవటం, ఏ కండిషన్లో ఉన్న చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, తల్లులు, తండ్రులు, ప్రతి ఒక్కరు, ఇతర దేశంలో మా ప్రియులందరికీ విడుదలని, అద్భుతాన్ని, ఈ కట్లన్నీ తెగిపోటుకు సాయం చేయండి అయ్యా. మా భారతదేశంలో, ప్రపంచ దేశాలు ఉద్యమం, ఒక జాషువా జనరేషన్ అయ్యా, ఒక అపోస్తుల మినిస్ట్రీ, ఒక దెబోరా ఎస్తేర్ బృందాలను లేపి అద్భుతాలు చేయండి. భారతదేశం క్షేమంగా ఉండాలి. రక్తపాతాలు, హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మారణం, మత కక్షలనే బంధకం తొలగిపోయి సాయం చేయండి. దైవజనులు వారి బిడ్డల్ని కాపాడే సంఘాలకు ఐక్యత అయ్యా, సమాధానం, ఆశీర్వాదం, నెమ్మది కలుగునుగా. కానీ ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని దీవించండి. కల్వరీ మినిస్ట్రీకి ప్రతి విషయంలో నీ సన్నిధి మాకు, ఈ పరిచర్యకి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఎంతమంది మాటలు వింటున్నారు. ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర చక్కగా ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే సువార్త సభకు రండి. ఎంతో బలాన్ని మీరు పొందుతారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక.